శ్రావణ మాసంలో పూజ చేసేవాళ్ళు పూజలో చేయకూడని తప్పులు ఇవే. ఈ తప్పులు చేస్తే మీ పూజ వృధా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దాదాపు ప్రతి ఇంట్లో దేవునికి పూజ చేస్తాం. హిందూ సంప్రదాయాలలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇండ్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతాయని పెద్దల మాట. పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం ఉండదు. పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది స్త్రీలు ఇంట్లో పనులు ముగించుకొని 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం పూజ చేస్తూ ఉంటారు. కానీ మిట్ట మధ్యాహ్నం అస్సలు పూజ చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. తలస్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ పూజ చేయకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా అసలు పూజ చేయకూడదు. దేవుని పటాలను కనీసం వారానికి ఒక్కసారి అయినా తప్పనిసరిగా శుభ్రం చేయాలి. సాయంత్రం పూట దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితులలోనూ పూజ చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు. స్త్రీలు నుదుటన కుంకుమ బొట్టు లేకుండా పూజ చేయకూడదు. వినాయకుడికి పొరపాటున కూడా తులసిమాలను సమర్పించకూడదు. మీ కోరికలు నెరవేరాలంటే వినాయకుడికి గరికమాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని పటాలకు కుంకుమ బొట్టు ఒకటి పెట్టి పూజ చేయకూడదు. దేవుని పటాలకు తప్పనిసరిగా పసుపు లేదా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా చీపురుని వాడకూడదు. పూజ గదిని శుభ్రం చేయడానికి ఏదైనా వస్త్రాన్ని వాడడం మంచిది. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించుకోకూడదని పండితులు చెప్తున్నారు. స్నానం చేయకుండా దేవునికి నైవేద్యం తయారు చేయకూడదు. స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలు కొయ్యకూడదు. వాసన చూసిన పూలను పూజలో దేవునికి సమర్పించకూడదు. కింద పడిన పూలను కూడా పూజలో వాడకూడదు. టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే పెట్టాలి. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు దేవునికి వాడకూడదు. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకారతి ఉపయోగించి కానీ కర్పూరం ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగించడం ఉత్తమం. నిలబడి పూజ చేయకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయాలలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి. దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి. చిరిగిపోయిన దేవుని పటాలకు, మాసిపోయిన దేవుని పటాలకు, రూపం కూడా కనిపించని దేవుని పటాలకు పూజలు చేయకూడదు. ఒకవేళ పూజ చేసిన ఫలితం ఉండదు. పూజా మందిరంలో ఉన్న పాత దేవుని పటాలను పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి. అంతేకాని పాత దేవుని పటాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఉంగరపు వేలితో దేవునికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. మధ్య వేలుతో మాత్రమే దేవునికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దక్షిణాముఖంగా దీపం వెలిగించకూడదు. అగరబత్తిలో దీపారాధన నుండి వెలిగించకూడదు. శివుడికి ఎట్టి పరిస్థితులలోనూ ఎర్రటి పుష్పాలను సమర్పించకూడదు. శివుడికి పసుపు పూలు సమర్పిస్తే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవుని పటాలను మంగళవారం అలాగే శుక్రవారం శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి. శనివారం పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. చిరిగిన బట్టలు ధరించి పూజ చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే చిరిగిన బట్టలు ధరించి పూజ చేసే పేదరికం వస్తుంది. స్టీలు ప్రమిదలో దీపారాధన చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు. దీపారాధన చేసే ప్రమిదను బట్టి
నేల మీద పెట్టకూడదు. ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి ప్రమిద కింద తమలపాకు కానీ మందారం పువ్వు కానీ ఏదైనా చిన్న ప్లేట్ కానీ తప్పనిసరిగా పెట్టాలి. చాలామంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వెయ్యరు. కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే పూజా మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వెయ్యాలి. పూజా మందిరంలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. దేవుని పూజలో చిన్న బెల్లమైన దేవునికి నైవేద్యంగా పెట్టాలి. చాలామంది రేపు చేసే పూజ కోసం ఈరోజు సాయంత్రమే దేవుని పటాలను శుభ్రం చేస్తారు. కానీ ఇలా చేయకూడదు. చాలామంది అగరబత్తులను అలాగే ధూపాలను పొగ రావాలని నోటితో ఊపుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి సపరేట్గా సబ్బుని పెట్టుకోవాలి. అంతేకాని పూజా సామాగ్రిని శుభ్రం చేయడానికి అలాగే ఇంట్లోని వస్తువులు శుభ్రం చేయడానికి ఒకే సబ్బుని వాడకూడదు. దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో దేవునికి సమర్పించకూడదు. నైవేద్యాన్ని తమలపాకులలో పెట్టి దేవునికి సమర్పిస్తే మీకు దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటున కూడా పడేయకూడదు. పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటిలోనే కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండేలా చూసుకోవాలి. మీరు బయటకు వెళ్ళిన పని దిగ్విజయంగా జరగాలి అంటే పూజ గదిలోని అక్షింతలను మీ ఇంట్లోని పెద్దవారి చేత మీ తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు బయటకు వెళ్ళిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తథాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు, యాగాలు, పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులోని ఏది కోరుకున్నా తథాస్తు దేవతలు అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యం ప్రాప్తిని ఇస్తుందని వేద పండితులు చెప్తున్నారు. అలాగే తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.